ప్రస్తుతం మనతో పాటు మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు ఉన్నారు. రఘునందన్ రావు గారు పిసిసి చీఫ్ హోదాలో ఉండేసి 8 మంది ఎంపీలు ఓట్ చోరీతోటే గెలిచారని చెప్పేసి సవాల్ విసరడం అనేది జరిగింది. ఏ విధంగా చూడొచ్చు అంటారు దాన్ని? సో వారి సవాల్ని మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ముందు దొంగోట్లతో గెలిచిరనేటువంటి అభిప్రాయంతో మీరు ఏదైతే ఉన్నారో దాన్ని సరిదిద్దుకోవాలి. తెలంగాణ సమాజాన్ని మీరు అవమానిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మీకు అట్లాంటి డౌట్ వస్తే ముందు మీ కాంగ్రెస్ 8 మంది ఎంపీలని రాజీనామా చేయించండి. గంట సేపట్లో మేము 8 మంది రాజీనామా చేసి వస్తాం. నీకు చేతనైతే 17 ఎంపీ స్థానాలకి, హైదరాబాద్ ఎంపీ మీ దోస్తుని కూడా దొరికొచ్చుకో, 17 ఎంపీ స్థానాలకి ఎన్నికలకు పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అండ్ యూరియా కొరత ఎవరిది తప్పు అనుకోవచ్చు ఇక్కడ, కాంగ్రెస్ లేకపోతే బీజేపీ? రాష్ట్ర ప్రభుత్వానికి చేతగాక ఆడలేక మధ్యలో ఓడిందని ఏది పడితే అది మంత్రి మాట్లాడితే మేము చేయగలిగింది ఏం లేదు. నిజంగా సమస్య ఉంటే కేంద్రం దగ్గరికి రండి, సాల్వ్ చేస్తాం. వారి సవాల్ని మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ముందు దొంగోట్లతో గెలిచిరనేటువంటి అభిప్రాయంతో మీరు ఏదైతే ఉన్నారో దాన్ని సరిదిద్దుకోవాలి. తెలంగాణ సమాజాన్ని మీరు అవమానిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మీకు అట్లాంటి డౌట్ వస్తే ముందు మీ కాంగ్రెస్ 8 మంది ఎంపీలని రాజీనామా చేయించండి. గంట సేపట్లో మేము 8 మంది రాజీనామా చేసి వస్తాం. నీకు చేతనైతే 17 ఎంపీ స్థానాలకి, హైదరాబాద్ ఎంపీ మీ దోస్తుని కూడా దొరికొచ్చుకో, 17 ఎంపీ స్థానాలకి ఎన్నికలకు పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అండ్ యూరియా కొరత ఎవరిది తప్పు అనుకోవచ్చు ఇక్కడ, కాంగ్రెస్ లేకపోతే బీజేపీ? రాష్ట్ర ప్రభుత్వానికి చేతగాక ఆడలేక మధ్యలో ఓడిందని ఏది పడితే అది మంత్రి మాట్లాడితే మేము చేయగలిగింది ఏం లేదు. నిజంగా సమస్య ఉంటే కేంద్రం దగ్గరికి రండి, సాల్వ్ చేస్తాం.